వరంగల్ తో పాటు మరో 3 ఎయిర్పోర్ట్లు పాల్వంచ, అంతర్గాం, ఆదిలాబాద్ లో మంజూరు చేయండి. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి. బాపుఘాట్ అభివృద్ధికి 222.27 ఎకరాల రక్షణ భూములు ఇవ్వండి. త్వరలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు, శాంతి విగ్రహ, నాలెడ్జ్ హబ్, మెడిటేషన్ విలేజ్ ఏర్పాటు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీలో ముఖ్యమంత్రి వెల్లడి. వరంగల్ ఎయిర్పోర్ట్ భూసేకరణ కోసం ఏఏఐకి 205 కోట్లు ఇచ్చినాం. పాల్వంచలో భూ వివరాలు అందజేసినాం. అంతర్గాంలో 591 ఎకరాలు గుర్తించినాం. ఆదిలాబాద్ లో అదనపు భూమిని అప్పగిస్తాం. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ తో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నాడు కాబట్టి అక్కడ అంటే ఆయన ఇక్కడ ఎర్రన్నాయుడు కుమారుడు కదా, ఎర్రన్నాయుడు కుమారుడు ఉన్నాడు. అంటే ఇక్కడ ఏపీకి సంబంధించినటువంటి ఆయన మంత్రిగా కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మాకు ఇక్కడ వరంగల్ ఒకటి సరిపోదు. వరంగల్తో పాటు ఇక్కడ ఆదిలాబాద్లో కానీ, తర్వాత ఇక్కడ అంతర్గావ్లో కానీ, ఇక్కడ 3 చోట్ల మరో 3 చోట్ల కూడా మాకు ఎయిర్పోర్ట్లు మంజూరు చేయాలి. దీని ద్వారా పాల్వంచలో కూడా, ఇక్కడ కొత్తగూడెం పాల్వంచ జిల్లా, పాల్వంచలో కూడా కొత్తగూడెం జిల్లా అయితే ఈ 3 చోట్ల కూడా మాకు అంటే అక్కడ ఎయిర్పోర్ట్లకు అవకాశం ఇవ్వండి. దీనికి సంబంధించి మేము భూసేకరణతో కూడా చేస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ ఇది గాంధీ ఏంటి విగ్రహం ఏర్పాటుకు సంబంధించి దానికి 222 ఎకరాలు ఏదో అవసరం ఉంటుంది. దానికి సంబంధించి కూడా బాపుఘాట్కి సంబంధించి అక్కడ ఏదో రక్షణ శాఖ భూములు ఉన్నాయి, అంటే కేంద్రానికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. ఆ భూములు కూడా ఇవ్వండి అని చెప్పేసి అక్కడ రాజ్నాథ్ సింగ్ని కలిసిండు. తర్వాత ఇక్కడ విమానయాన శాఖ మంత్రిని కలిసిన తర్వాత మాట్లాడితే విమానయాన శాఖ మంత్రి కూడా చెప్పిండు. ఎందుకంటే మేము తెలుగువానే కాబట్టి 100% మేము దీనికి అంటే చేయడానికి ప్రయత్నం చేస్తా, 100% మేము ఇస్తామనేటువంటి మాటను కూడా అక్కడ విమానయాన శాఖ మంత్రి ఎవరు చెప్పినటువంటి రామ్మోహన్ నాయుడు. వరంగల్తో పాటు మరో 3 చోట్ల ఎయిర్పోర్ట్లు మంజూరు చేయాలని, వెంటనే పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని, కేంద్రం కూడా సహకరించాలని, అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని బాపుఘాట్ను ప్రపంచ స్థాయిలో గాంధీ తాత్వికతను చాటే కేంద్రంగా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నామని, బాపుఘాట్ అభివృద్ధి కోసం రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కోరారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం బిజీగా గడిపారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడుతో వరుస భేటీలు నిర్వహించారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం సమావేశమయ్యారు. ఇక తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి, ప్రజలకు రవాణా వసతులు మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన వివరించారు. రాష్ట్రంలో 2వ అతిపెద్ద నగరమైనటువంటి వరంగల్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అవసరమైన నో అబ్జెక్షన్ NOCను GMR నుంచి రాష్ట్ర ప్రభుత్వం పొందిందని చెప్పేసి చెప్పిండు. అంటే ఎందుకంటే 150 కిలోమీటర్ల లోపల ఎక్కడ కూడా మరొక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసుకోకూడదు అనేటువంటి ఒక నిబంధన ఉండే. అయితే దానికి సంబంధించి GMR పర్మిషన్ ఇస్తేనే అట్లా అవకాశం ఉండే. కాబట్టి GMR నుంచి కూడా పర్మిషన్ పొందినాం. ఆ తర్వాత ఇప్పుడు వరంగల్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసుకుంటున్నాం. మన పాల్వంచలో, తర్వాత అంతర్గావ్లో, ఇటు ఆదిలాబాద్లో మరో 3 చోట్ల కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్కి అవకాశం కల్పించాలని చెప్పేసి కేంద్ర మంత్రిని కోరిండు నిన్న ముఖ్యమంత్రి. వరంగల్ ఎయిర్పోర్ట్ ను 100% పూర్తి చేస్తామంటున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. హామీ ఇచ్చిళ్ళు. నిన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కలిసిన సీఎం రేవంత్, భట్టి, ఉత్తమ్ ఎంపీలు ఉన్నారు. ఇక్కడ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలిసిన పిక్చర్ మాత్రం చూడొచ్చు.